అందరు బాగున్నారా? అందరు హ్యాపీగా ఉన్నారా? నిజంగా హ్యాపీగా లేకపోయినా హ్యాపీగా చెప్తే, హ్యాపీగా ఉన్నామని చెప్తే దేవునికి ఏంటంట మహిమ. అంటే మళ్ళీ ఆ సంతోషంలోకి వెళ్తారనే నమ్మకం. అంతేనా? సరే, ఒక విషయాన్ని మొదటగా మీతో పంచుకోవాలని నా హృదయం ఎంతో ఆశపడుచుంది. ఏంటో ఆ విషయాన్ని గ్రహించగలుగుతారా? చెప్పగలుగుతారా? సామెతల గ్రంథం 20 వచ్చిన కొనువాడు జబ్బుది జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. ఆమేన్. ఇప్పుడు మీకేమర్థమైంది? కొనువాడు జబ్బుది జబ్బుది అనును, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొను. ఇప్పుడు మీకేమర్థమైంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కొనువాడు ఏమంటాడంట? జబ్బుది జబ్బుది అంటున్నాడంట. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నిన్నటి దినం నుండి ఈ మాటలు దేవుడు నాకు పదే 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 గుర్తు చేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, అక్క ఏదో రకంగా మాకు క్లాస్ ఇస్తూనే ఉంటుంది కదా. కానీ మీ ఫ్యామిలీలో అందరికంటే నిక్కుటంగా ప్రేమించేది పరిశుద్ధాత్మ దేవుని తర్వాత నేనే అని రూఢిగా చెప్తున్నా. గట్టిగా చెప్పండి. మీరు ఎవరు ప్రేమించట్లేదో నాకు తెలియదు, కానీ జబ్బుది మీరు ఈ పని చేయట్లే, మీరు ఇది చేయట్లే, అది చేయట్లే అని ఎప్పుడు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఒక టార్చర్ చేస్తా కదా. ఆ టార్చర్ కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాను. దానికంటే ఎక్కువ కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. హృదయాలలో ఒక్కొక్కసారి మీరు బాగా నొచ్చుకుంటారు కావచ్చు నన్ను చూడగానే. ఒక్కోసారి మీకు నా మాటల ద్వారా గాయం అవుతా ఉంటుంది. కొద్ది రోజులు అక్కతో ఫోన్ మాట్లాడద్దు అనుకుంటారు, కొద్ది రోజులు అక్కకు దూరంగా ఉండాలనుకుంటారు, కొద్ది రోజులు అక్కకి కొంచెం గ్యాప్ ఇస్తే బాగుండు అనుకుంటారు. కానీ నిజమైన స్నేహితుడు మేలును కోరి గాయాన్ని చేస్తాడు. నీలో మేలు కావాలంటే గాయం రావాలి. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. ఆ ముద్దులకే బానిసలైతాం, కానీ గాయపరిస్తే దూరం అవుతాం కదా. ఎవరైనా మనల్ని పొగిడిలు అనుకోండి, ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎవరైనా అబ్బా నువ్వు సూపర్ అక్క అని అన్నారు అనుకో, అప్పుడు మనకి ఎట్లుంటుంది చెప్పండి? అబ్బా నువ్వు సూపర్ అన్నా అని అన్నవారు. అన్న ఈరోజు సూపర్ ఉన్నదన్నా అని అన్నారు అనుకోండి, ఏమవుతాం మనం? ఏమవుతాం చెప్పండి? లేదు, నీ స్వరం చాలా బాగుంది అన్నారు అనుకోండి, ఏమవుతాం మనం? ఏమవుతాం? లూసిఫర్ అవుతాం. టబక్కుని కింద. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితుడు మేలును కోరి గాయాన్ని చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేలును కోరి గాయం చేయడం మంచిదా, భగవానిలాగా లెక్కలేనన్ని ముద్దులు పెట్టడం మంచిదా? చూడండి, దెలీలా మనస్సులో సంసోను మీద పగ ఉన్నది. అందును బట్టి ఆమె మంచిగా పడుకోబెట్టుకొని తన జీవం ఎక్కడున్నదో వెతికి ఆయన యొక్క ప్రభావాన్ని బయటికి పంపించేంత బలమైనటువంటి పగ ఆ దెలీలాలో ఉంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఎవరైనా నిన్ను పొగుడుతుందనుకో, నీ జీవితంలో సగం మెట్టు కిందికి వచ్చినావని అర్థం చేసుకోండి. ప్రేమైన దేవుని బిడ్డ, చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఆత్మ సంబంధమైన దానికంటే శరీర సంబంధమైన దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది సంఘం అని అర్థమైంది. ప్రియమైన దేవుని, నేను మొక్కల్ని అంటలేను, నేను ముందే చెప్పిన, నేను కొనువాడు జబ్బుది జబ్బుది అంటాడు. మీరంటే నాకు చాలా ఇష్టం.
అందుకు నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు కదా, పొరపాటున సర్వేకి వచ్చిందని అన్నారు. ఎవరైనా ఇక్కడ ఉంటారా? ఎవరైనా ఇక్కడ ఉంటారా? ఒక్కరైనా ఇక్కడ ఉంటే అడగండి నన్ను. ఎందుకంటే భూ సంబంధమైన వాటి కోసం మనం చాలా పరిగెత్తుతాం, ఆత్మ సంబంధమైన దాని కొరకు మనము పరిగెత్తము. చూడండి, భూ సంబంధమైన వాటికి ఇచ్చినంత మర్యాద, క్రమము ఆత్మ సంబంధమైన వాటికి మనము ఇవ్వలేము. ఇవి చాలా ఆత్మీయ మెలకువలు. వీటిని మనం అనుసరిస్తే ఉన్నత ఆశీర్వాదం కూడా మనదే అయింది. ప్రియమైన, కాబట్టి ఈరోజు నేను తెలియజేస్తున్నది ఏంటంటే, నిజమైన స్నేహితుడు మేలును కోరి గాయాన్ని చేస్తాడు. కొనువాడు జబ్బుది జబ్బుది అంటాడు. అవతలకి వెళ్ళిన తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో మాకు తెలియదు, కానీ మిమ్మల్ని ఎంత మెచ్చుకుంటాం తెలుసా? మేము చాలా మెచ్చుకుంటాం మేము. నిజంగా మీకు నా మాట చాలా అనిపిస్తుందా? ఏదో రకంగా అనిపిస్తుంది కదా? నిజమే, నిజంగానే మిమ్మల్ని అందరినీ కూడా మా బిడ్డలుగా మేము మెచ్చుకుంటాం. మీరు చేస్తున్న ప్రతి పని, మీరు చేస్తున్న ప్రతి త్యాగము, మీరు చేస్తున్న ప్రతి సమర్పణ, అది పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి నేరుగా చేరుకుంటుంది. ప్రియమైన దేవుని, ఎప్పుడు మమ్మల్ని ఏమనలేదు అక్కయ్య, మమ్మల్ని బాగా పొగుడుతుంది అనుకుంటారా? అనుకోకండి. మనం దేవుని సన్నిధిలో ఎలాగ సమర్పణతో ఉంటామో అదే సమర్పణతో మనము గనక దేవుని సన్నిధిలో నిరంతరం ఉంటే నీ ఆశీర్వాదానికి అడ్డు లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే ఒకటి, నువ్వే సమర్పణ చేసినా, నువ్వే త్యాగం చేసినా, నువ్వే నిబంధన చేసుకున్నా, నువ్వేది చేసుకున్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కల మీద ఒక్కరికి వ్యతిరేకమైన భావం ఉండవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకరి మీద ఒకరికి వ్యతిరేకమైన భావము ఉండకుండా, నేను నా దేవుని మందిరంలో చేస్తున్నా, నేను నా దేవుని మందిరంలో పాడుతున్నా, నా దేవుని మందిరంలో ఉంటున్నా, నా దేవుని మందిరంలో నేను నాటబడిన పచ్చని ఒలీవ మొక్క వలె నేను ఉంటున్నా. ఇవి నా నోటి మాటలు కాదు, వాక్యంలోనికి వెళ్ళినప్పుడు మీకు అర్థం. ఆ విధమైనటువంటి సమర్పణ మనలో ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చిన్న పనే చేయి, నువ్వు పెద్ద పనే చేయి, నువ్వు ఏదైనా చేయి, కానీ కాలేబు వలె నిండు మనసుతో చేయి. ఆ విధంగా చేస్తే కాలేబును దీవించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు. కాలేబు యొక్క మనసులో ఏది కూడా లేకుండా, చూడండి, మోషే సనుక్కున్నాడు, కాలేబు సనుక్కోలేదు. అందుకే మోషే కనానుకి వెళ్ళలేదు, కాలేబు కనానుకి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి మాట్లాడితే, ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కోల్పోతాం. భూ సంబంధమైన పనులు చేస్తున్నప్పుడు నీ సన్నిధిలో నేను తల వంచి నేను సమర్పించుకుంటున్నాను ప్రభు అంటే, ఆత్మ సంబంధమైన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారసుడవైతావు. ప్రియమైన దేవుని బిడ్డ, గట్టిగా